అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 20వ తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గనుక గమనించినట్లయితే రేపటి రోజున మీకైతే సాయంత్రం లోపు ఒక వార్త అయితే మీ చెవిన పడబోతుందండి. ఆ వార్త అనేది రేపు సాయంత్రం లోపు మీరైతే తెలుసుకొని ఆ వార్త తెలిసిన వెంటనే మీరైతే షాక్ గురయ్యేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీ జాతక ఫలితాల ఆధారంగా. అయితే రేపటి రోజున మీరు షాక్ గురయ్యేటటువంటి ఆ యొక్క వార్త ఏమిటి, అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీరు ఎటువంటి వార్తలను వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా గురువుగారు తెలియపరుస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం గురించి, అలాగే వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారనేటటువంటి విషయాల గురించి కనుక తెలుసుకుంటే, ఈ రాశి వారికి ఎంత సహనం, ఎంత ఓర్పు అంటే ఎంత గంభీరంగా ఉంటారో, ఎంతగా పనులన్నీ కూడా చకచకా చేసేసినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఓర్పు సహనంతో వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది ఏదైతే సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికే ఉంటుంది. పట్టుదలతో స్వయం కృషిని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు కలిగినా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదివారం వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం లోపు వీరికి ఊహించినటువంటి ఒక వార్త అయితే రాబోతున్నది. మీ ఇంట్లో ఏదైనా కానీ, అంటే దేనికి సంబంధించిందైనా కానీ, శుభవార్త కానీ లేదంటే అశుభవార్త కానీ, ఇలా ఒక్కొక్కటి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం రేపు సాయంత్రం లోపు జరుగుతున్నాయి. చాలా నెలలుగా మీరు కొంతమందికి దూరంగా ఉంటున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు వారు దూరం కావాల్సి వచ్చింది. వారితో మీరు మళ్ళా తిరిగి మాట్లాడతారని కలలో కూడా ఊహించుకోలేరు. అటువంటి వ్యక్తి మీకు రేపటి రోజున ఎదురుపడటం కానీ, వారి ద్వారా కాల్ చేయడం కానీ, ఇటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం రేపటి రోజున ఊహించినటువంటి ఒక సంఘటన జరగబోతుంది. ఈ రాశి వ్యక్తులకు మిగిలినటువంటి అంశాలు చూస్తే వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం అయితే వీరి ముందుకు వస్తుంది. అంటే నూతన వ్యక్తి పరిచయం వలన, వారి యొక్క మాటల వలన మీరు కొన్ని అంశాలు నేర్చుకోవచ్చండి. లేదంటే అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో దీని గురించి, మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి చర్చించి వారి మాటల ద్వారా మీరు కొన్ని మెలకువలు నేర్చుకుంటారు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రం వ్యాపారాన్ని ఏదో ఒక విధంగా అభివృద్ధి పరచాలనే దాని గురించి మీరు కొన్ని విషయాల గురించి అయితే నేర్చుకోబోతున్నారు. వినియోగదారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ చాలా కాలంగా ఎవరైతే ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ వస్తున్నారో వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తోటి ఉద్యోగస్తులతో కొన్ని గొడవలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయండి. కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏదైనా పొరపాటు కనుక చేసినట్లయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు దాన్ని పెద్దగా హైలైట్ చేసి ఒక 10 మందిలో మీ యొక్క పరువు తీయడానికైతే ప్రయత్నాలు చేస్తారు. ఆ అంశంలో కూడా మీరు తగినటువంటి జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వ్యక్తితో కొన్ని సత్సంబంధాలు కొనసాగిస్తారండి. ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ విధంగా అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ 20వ తేదీన ఆదివారం నాడు ఈ వ్యక్తులకు అయితే గడవబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతికూలతలు కాస్త అనుకూలంగా మీరు మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పఠించుకోండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు అయితే చేయండి. అపారమైనటువంటి పుణ్యఫలం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే ఏదైనా కానీ ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. గోమాతను దానంగా ఇస్తే మీరు అపారమైనటువంటి ఫలితాన్ని అయితే పొందుతారు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశివారు రేపటి రోజున తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందండి. అంటే కొన్ని విషయాలు అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు కూడా తెలియకుండా కొంతమంది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనపై నిందలు వేసేయడము, మనం చేయనటువంటి పనిని వీడు ఖచ్చితంగా చేశాడు, వీడు మనకు ఏదో అంటే మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు అనేటటువంటి
అనేటటువంటి భావనను ఎదుటి వ్యక్తుల్లో నిలిపే విధంగా కొంతమంది సాయశక్తుల ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు తెలుసుకొని వాటిని విఫలం చేసేయండి. ఎందుకంటే మీరు చెయ్యనటువంటి తప్పును మీపై నింద వేసుకోవడం అసలు అది మంచి పని కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ అటువంటి విషయంలో కాస్త తగు జాగ్రత్త అయితే అవసరమండి. అయితే మీకు ఒక బంధం అనేది కూడా అంటే ఎప్పుడో అంటే తెగిపోయినటువంటి ఒక బంధం, స్నేహం కావచ్చు, లేదంటే ప్రేమికులు కావచ్చు, లేదంటే ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని అయితే మరలా మీరు రేపటి రోజున తిరిగి స్వాగతిస్తారండి. అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున కాస్త అనుకూలంగా లేనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకైతే చాలా చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే వీరికి సంబంధించినటువంటి ఆర్థిక పరంగా సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా అంటే లాభాలను అంటే మీరు పెట్టిన దానికంటే కూడా ఎక్కువగా మంచి లాభాలు అయితే గడిస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకా ఎవరైనా కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేక విడిపోయినటువంటి జంట ఎవరైతే ఉంటారో వారు మరలా అంటే వారు తప్పును తెలుసుకోవడం కానీ లేదంటే వారు తప్పును తెలుసుకొని రియలైజ్ అయిపోయి మరలా తిరిగి బంధాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక ఉద్దేశానికి రావడం కానీ ఇలా దానికి సంబంధించినటువంటి విషయం గురించి పెద్దలను సంప్రదించి మాట్లాడటం కానీ ఈ విధమైనటువంటి చర్యలు అయితే చేపడతారండి. ఇంకా రేపటి రోజున అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తూ చాలా రోజుల నుండి వీసాలు అంటే మీకు క్యాన్సిల్ అవుతూ వస్తూ మీరు ఆగిపోయినటువంటి పరిస్థితులు ఎవరికైతే ఉన్నాయో విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున వీసాలు కన్ఫామ్ అవుతాయండి. మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సినీ రంగ పరిశ్రమలకి అంటే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ యొక్క సినీ రంగ ప్రవేశంలోకి ఎవరైతే అడుగు పెట్టాలని కలలు కంటున్నారో వారికి కూడా రేపటి రోజున మంచిగా ఒక అవకాశం అయితే తలుపు తట్టబోతుందనే చెప్పుకోవచ్చు. ఇంకా కోర్టు కేసులకు సంబంధించిన వారికి రేపటి రోజున చుక్కేదరండి. రేపటి రోజున మీకు ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తిగా మీకైతే అసలు ఏమాత్రం కూడా అనుకూలంగా లేనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఇళ్ల స్థలాలను కానీ లేదంటే భూములను ఏదైనా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కనుక మీరైతే చేపట్టాలనుకుంటే మాత్రం రేపటి రోజున మీకు అది చాలా బాగుంటుంది, కలుపుకోలుగా ఉంటుంది కాబట్టి కలుసుబాటుతనంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టవచ్చు అండి. ఇక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. దానిపై ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై కాస్త దృష్టి పెట్టాలి. దానికి సంబంధించినటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనకి ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు అయితే తినం కదండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కానీ కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మీరు కొంచెం జాగ్రత్త అయితే వహించండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఇతరుల సహాయంతో మీరు రేపటి రోజున ధనాన్ని సంపాదిస్తారు. దీనికి కావాల్సినటువంటిది మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకుంటారు. మీరు అరుదుగా కలిసేటటువంటి వ్యక్తులకు కూడా సమాచారం అందించడానికి రేపటి రోజున మంచి రోజు. ఏ విషయానికి సంబంధించినటువంటి సమాచారమైనా కానీ రేపటి రోజున అందించవచ్చు. అలాగే ఈరోజు ప్రేమికులు కాస్త విచక్షణను కోల్పోతారండి. మీకు కొంచెం ఏదైనా కానీ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి కొంచెం ఏదైనా అంటే తగువులాట కానీ లేదంటే వాగ్వాదం కానీ ఇలాంటి విషయంలో ఏదైనా కానీ రేపటి రోజున కొంచెం విచక్షణను కోల్పోయి ఒకరిని ఒకరు దూషించుకుంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం ప్రేమికుల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఎంతగానో చక్కగా రేపటి రోజున కాస్త ప్రశాంతతను పొందుతారండి. వారి ద్వారా మీరైతే కొంచెం చక్కగా భోజనాన్ని అంటే మంచిగా రుచికరమైనటువంటి భోజనం తినడం కానీ ప్రశాంతంగా పిల్లలతో సంతోషంగా కాలం గడపడం ఇలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.